వైఎస్ఆర్ పార్టీ సహచర కుటుంబ సభ్యులందరికీ అలాగే మీడియా మిత్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మనందరి ప్రీతమ నాయకులు జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా గౌరవ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారి అరెస్టుకి మద్దతుగా విలాఖత్తుకి రేపు మధ్యాహ్నం 2 గంటలకు రావడం జరుగుతుంది. మనకు ఆరాధ్య నాయకుడిగా ఈ జిల్లాకి గతంలో ఎవరూ చేయలేనటువంటి పనులు ఆనాడు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ప్రధానమైనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తే వంశధార మొదలుకొని రిమ్స్ మెడికల్ కాలేజీ నుంచి రూరల్ యూనివర్సిటీతో పాటు కరకట్టలు మొదలగు అనేక అంశాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో జరిగితే తన కుమారుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్నో కార్యక్రమాలు మరి గ్రామీణ వాతావరణంలో అత్యంత అవసరమైనటువంటి సచివాలయ వ్యవస్థ, అలాగే వార్డు వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లాంటి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో అనేక మంది చనిపోతే వాళ్ళకి ప్రయోజనం కలిగేటటువంటి ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పినా ఎవరు ఏం చేయలేకపోయినారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆయన ఒకసారి విజిట్ చేసి వెంటనే దానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని మరి హిరమండలం ప్రాంతం నుంచి వాటర్ తీసుకువెళ్ళి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఆ ప్రాంతానికి ఇచ్చి మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఊరట కల్పించినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఇది మన జిల్లాకి. మరి అలాగే అనేక రకాలుగా వెనుకబడినటువంటి నిర్లక్ష్యం చేయబడినటువంటి జిల్లా మనది. గత పాలకుల నిర్లక్ష్యంతో మనకు వెనుకబడిన జిల్లా కాదు, నిర్లక్ష్యం చేయబడినటువంటి జిల్లా. మరి అటువంటి ప్రాంతానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి కానీ జిల్లా అభివృద్ధికి అవసరమైనటువంటి పునాదులు వేయడం జరిగింది. మరి అలాగే మూలపేట పోర్టు పెద్ద మొత్తం 4,000 కోట్ల రూపాయలతో మరి ఇక్కడ మూలపేటలో పోర్టు నిర్మాణం చేసి ఈ జిల్లా అభివృద్ధికి పునాదులు వేయడం జరిగింది. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు ఈవేళ రేపు ప్రధానమంత్రి గారి చేత ఇనాగరేట్ చేయబోతున్నారు. దాని పనులన్నీ మనమే శాంక్షన్ చేసాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం, దానికి భూమికి డబ్బులు ఇచ్చాం. అలాగే నిర్మాణం కూడా చాలా వరకు మనమే పూర్తి చేస్తాం. చివరి ఇల్లు కట్టిన సున్నం వేసినట్టుగా చివరి పనులు వాళ్ళు చేసి ఈవేళ అంతా మేమే చేస్తామన్నట్టుగా గొప్పలు చెప్పుకొని ప్రధాని చేత ఓపెన్ చేస్తున్నారు. చాలా సంతోషం. గౌరవ ప్రధాని గారు ఇక్కడికి వచ్చి మన పోర్టును ప్రారంభించడం చాలా శుభదాయకం. ఏది ఏమైనా మన నాయకుడు ముందు చూపు కలిగినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అన్నింట ముందుకు నడిపినటువంటి నాయకుడు, అటువంటి మంచి నాయకుడు, మనకి అభిమాన నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 2 సంవత్సరాల్లో మొదటిసారిగా ఈవేళ శ్రీకాకుళం వచ్చినటువంటి సందర్భం ప్రజలు అందరినీ మరి సమాచారం తెలియజేసి మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఘనస్వాగతం పలకాలని, మరి ఆయనకి మన మద్దతు గౌరవంగా మనం గౌరవించాలని చెప్పి జిల్లా ప్రజలకు నేను కోరుతూ మరి ముఖ్య నాయకులందరూ కూడా తగినటువంటి చర్యలు తీసుకొని మీ ప్రాంతాల్లో మరి వైఎస్ఆర్ పార్టీ కేడర్ని అందరినీ సమాయత్తం చేసి ఆయనకి స్వాగతం పలికేదానికి సన్నద్ధం చేయాలని మీ అందరికీ హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తూ మరి జగన్ గారు అప్పలరాజు గారిని కలిసే ఉద్దేశం ఇప్పుడే సూర్యబాబు గారు చెప్పినట్టు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి అప్పలరాజు గారు. అలాగే మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. పార్టీ కానీ మత్స్యకారులు ఇక్కడ ఎమ్మెల్యే సీటు కానీ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారే మత్స్యకారులను గౌరవించి మరి ఎక్కడో పాకిస్తాన్లో మత్స్యకారులు వల్ల చిక్కుకుంటే వాళ్ళందరినీ విడిపించి పని మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసి వారికి గౌరవించి మన ప్రాంతాలు తీసుకొచ్చినటువంటి సంఘటన. అలాగే మత్స్యకారులకు ప్రయోజనమైనటువంటి బుడగట్లపాలెం ఇక్కడ హార్బర్ నిర్మాణానికి పెద్ద ఎత్తున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే పని. మరి ఇలాగా అవసరమైనటువంటి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి దానిలో కూడా ప్రధాన పాత్ర అప్పలరాజు గారిది ఉంది.
మరి అటువంటి మత్స్యకారులకి ప్రయోజనం కలిగించేటువంటి నాయకుడిగా మరి ప్రభుత్వం తరఫున వాణి వినిపిస్తూ సమస్యల మీద స్పందించినటువంటి నాయకుడిని అణగదొక్కే కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, మోసాలు, అనేక రకాలైన ఇబ్బందులు మరి నాయకులందరికీ పెట్టడం జరుగుతోంది. ప్రజలతో పాటు నాయకులు కూడా మరి అనేక మంది, మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ, మరి చాలామంది నాయకులకి మరి అది చివరికి అప్పలరాజు వరకు వచ్చింది. కక్షాదింపుకైనా ఒక అర్థం ఉండాలి. ఏదైనా ఒక తప్పు చేస్తే కక్షాదించడం వేరే. కొడుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో ఒకడు చనిపోతే దానికి కొడుకుని రోడ్డు యాక్సిడెంట్ని చిత్రీకరణ చేసి ఏ కక్షా కార్పణ్యం లేని వ్యక్తి మీద యాక్సిడెంట్ జరిగింది. మరి అటువంటి సంఘటనని మరి మర్డర్గా చిత్రీకరణ చేసి దానికి బాధ్యులు ఇది ప్రీప్లాన్డ్గా అప్పలరాజు గారు కొడుకే చేశారన్నట్టుగా పెట్టడం, వాళ్ళకి జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్ని విషయాలు మాట్లాడతారు. మరి అప్పలరాజు గారికి మరి సంఘీభావం తెలియజేసినట్టుగా జైల్లో ములాఖత్కి రావడం జరుగుతుంది కనుక జిల్లా నుంచి పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ జనస్వాగతం పలకాలని, మన నాయకుడి గౌరవాన్ని పెంచే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు. ఆ బాధితులకి ఇప్పటికే మేము సహాయం చేస్తుండే వాళ్ళు తెలుగుదేశంతో ములాఖత్ అయ్యి లేనిపోని తప్పులు చేసే ప్రయత్నంలో ఈ అరెస్ట్లో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. లేకపోతే ఈసారికే మేము పరామర్శ చేస్తుందో, మా సహాయం చేస్తుందో పార్టీ తరఫున వాళ్ళకి అటెండ్ అయ్యిద్దాం. తెలుగుదేశం కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములై ఇబ్బంది పెడుతున్నటువంటి వైనం. ఏది ఏమైనా ఆయన మానవత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఏ రకంగా స్పందిస్తారో చూద్దాం.